నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, క్రైస్తవులు తమ ఆస్తిని బహుమతిగా ఎవరికైనా ఇవ్వవచ్చా? సో మిత్రులారా, హిందువులకు హిందూ వారసత్వపు చట్టం 1956 ఏ రకంగా వర్తిస్తుందో, క్రైస్తవులకు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అనే చట్టం ఆస్తి సంక్రమణ గురించి వారికి వర్తిస్తుంది. అయితే మహమ్మదీయులకు సొంత ఆస్తులు, పిత్రార్జితమైన ఆస్తులు అనే తేడా లేకుండా ఒక మహమ్మదీయుడి పేరు మీద ఉన్న ఆస్తి అతని సొంత ఆస్తిగానే ఏ రకంగా అయితే పరిగణిస్తారో, అలాగే ఒక క్రైస్తవుడికి కూడా తన ఆస్తి ఏ రూపంలో తనకు వచ్చినా కూడా, తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చినా, తాను సంపాదించుకున్నా, అది ఆయన సొంత ఆస్తిగానే పరిగణించబడుతుంది. అతను కూడా అది సొంత ఆస్తిగా పరిగణించబడుతుంది కాబట్టి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా అతను ఎవరికైనా దానం చేసుకోవచ్చు, ఎవరికైనా వీలునామా రాసుకునే వెసులుబాటు ఒక క్రైస్తవుడికి ఉంటుంది. మరి మొత్తం ఆస్తి అతను బహుమతిగా రాసుకోవచ్చా అనంటే, చట్ట ప్రకారంగా అతను తన యావదాస్తిని కూడా ఒక క్రైస్తవుడు ఎవరికైనా బహుమతిగా రాసుకోవచ్చు. దానిని నియంత్రణ చేసే హక్కు అతని యొక్క భార్యకు, పిల్లలకు ఎవరికీ లేదు. అది చట్టం కల్పించినటువంటి అవకాశము. మరి ఆ బహుమతి రిజిస్ట్రేషన్ చేయాలా అంటే ఒక క్రైస్తవుడు ఎవరికైనా బహుమతిగా ఇచ్చేటప్పుడు అది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించాల్సిందే. రిజిస్ట్రేషన్ చేయిస్తేనే ఆ ప్రాపర్టీ గ్రహీతకు సంక్రమిస్తుంది, అతనికి హక్కులు వస్తాయి. ఇది ఒక క్రైస్తవుడికి సంబంధించిన బహుమతికి సంబంధించిన సమాచారం. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.